గురువింద కబుర్లు నాటి ఘోరాల సంగతేంటి కేటీఆర్ పట్నం రిమాండ్ రిపోర్టులో సంచలనం అభివృద్ధికి అడ్డుగా గులాబీ ముళ్ళు పార్ట్ 2 వికారాబాద్ కలెక్టర్ హత్యకు కుట్ర కేసు వికారాబాద్ కలెక్టర్ హత్యకు కుట్ర కేసు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ 14 రోజుల రిమాండ్ చల్లపల్లి జైలుకు తరలింపు అరెస్ట్ కాదు కిడ్నాప్ అంటూ కేటీఆర్ ఆగ్రహం నిందితుడు సురేష్ బీఆర్ఎస్ నాయకుడే అయితే ఏమిటంటూ బుకాయింపు మరి 10 ఏళ్లు చేసిన ఘోరాల సంగతేంటి కేటీఆర్ ఖమ్మం రైతుల నుంచి జర్నలిస్ట్ రఘు దాకా ఏం చేశారో తెలీదా నేరేళ్ల దళితుల 3rd డిగ్రీ గురించి మాట్లాడు ఆనాడు అన్నదాతలకు సంఖ్యలు ఎందుకు వేశావు తలుపులు పగలగొట్టి ప్రతిపక్ష నేతలను తీసుకెళ్లావు కదా అలాంటి నువ్వు అరెస్ట్ గురించి మాట్లాడేది కేటీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు అసలు నువ్వు అరెస్ట్ కావాలనేదే ప్లానా ప్రతి విషయంలోనూ అదే తీరు తర్వాత బూమరాంగ్ అంటూ చూస్తా ఉన్నాం వాస్తవమా చాలా అద్భుతంగా రాసిరు ఈ కథనం ఎందుకంటే చాలా చాలా రకాల అంశాలు ఉన్నాయి ఎందుకంటే కేటీఆర్ గతంలో చేసినటువంటి వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాటిని ఏమో చెప్పరు ఇప్పుడు వచ్చే ఏదో జరిగింది అని చెప్పి పట్నం నరేంద్ర చేస్తే అది కిడ్నాప్ అంటాడు ఇట్లా ఉంటే ఇలా దుర్మార్గాలు స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం ఒకరికి నీతులు చెప్తున్నామంటే మనం కూడా నీతిమంత్రమై ఉండాలి కేటీఆర్ అంటాడు నీతిమంతుడు కాదు కేటీఆర్ అంటాడు ఒక దోకేబాస్ దొంగ ఇక అన్నీ చాలా ఉన్నాయి అలా కాకుండా పాపాలన్నీ చేసి అది కూడా బహిరంగంగా అందరికి తెలిసేలా చేసి ఎదుటి వారికి క్లాసులు తీసుకుంటే నవ్వుల పాలు కాక తప్పదు మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ హత్య కుట్రకు సంబంధించి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు అమాయక జనాన్ని ఉసుగొల్పింది బీఆర్ఎస్ నేత సురేష్గా తేల్చారు అతను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు పైగా దాడికి ముందు ఆయనతో సురేష్ ఫోన్లో మాట్లాడారు ఈ నేపథ్యంలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్న పోలీసులు బుధవారం ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు 14 రోజుల రిమాండ్ విచారణ కేటీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు పట్నం అరెస్ట్ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు ఇంకా ఎన్నాళ్ళు గురువింద కబుర్లు చెబుతారని ఫైర్ అవుతున్నారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పనులు చేసిన ఘోరాలు జనం ఇంకా మర్చిపోలేని గుర్తు చేస్తున్నారు అరెస్ట్ల గురించి మీరే మాట్లాడి సెటిల్ వేశారు ఖమ్మం రైతుల నుంచి జర్నలిస్ట్ రఘు దాకా మీరు చేసిన అరెస్టులు ఎలా అవుతాయి కిడ్నాప్లేగా అంటూ చురకలంటిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని రైతులకు సంఖ్యలు వేశారని నేరేళ్ల బాధితులపై దళితులపై 3rd డిగ్రీ ప్రయోగించారని అరెస్ట్ చేసిన తర్వాత 48 గంటల్లో కోర్టులో హాజరుపరచుకుని చాలా మంది చిత్రహింసలు పెట్టారని వివరిస్తున్నారు ఆదిలాబాద్లో కోనేరు కోనప్ప అధికారులపై ఎలా దాడులు చేయించారో వాటిని మీరు ఎలా ప్రోత్సహించారో ఎవరు మర్చిపోలేదని ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడు అదే తీరుగా అధికారులపై దాడులు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆగడాలే ప్రతిపక్షంలోనూ దాడులేనా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు హస్తం నేతలు కోదండరామ్ను తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసింది బండి సంజయ్ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తలుపులు పగలు కొట్టి అరెస్ట్ చేసింది ఎవరని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తిప్పింది గుర్తులేదా అంటూ నిలుస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ల మీద దాడులు చేస్తుంటే నిజాలు దిగ్గు తేల్చేందుకు అరెస్టులు చేస్తుంటే అవి కిడ్నాప్లు అవుతాయా ఐఏఎస్ హత్యకు కుట్ర పన్ని ఇలా మాట్లాడే సిగ్గులేదా అంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పై మండిపడుతున్నారు అరెస్టు కోసం తాపత్రయపడుతున్నారు నన్ను అరెస్ట్ చేయండి అని తాపత్రయపడుతుంది ఎందుకంటే అరెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతా ఉన్నారు సో ఇప్పుడు ఈ నెక్స్ట్ వరుసలో రేవంత్ రెడ్డి తర్వాత నెక్స్ట్ వరుసలో కవిత ఉంది సో కవిత అరెస్ట్ అయ్యి ఆల్రెడీ తిహార్ జైల్లో ఉండొచ్చు కాబట్టి ఆమె ఎప్పుడైనా ఆమె సీఎం అవుతుందేమో ఆమె కావద్దు ఇమీడియట్గా నేను జైలుకు పోవాలి జైలు పోయి నేను సీఎం కావాలి అని ఈ తాపత్రయపడతా ఉన్నాడు కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయండు మహాప్రభు అను పోలీసులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు సో ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా బుక్కారు ఆయనపై చర్యల కోసం గవర్నర్ పర్మిషన్ అడిగింది ఏసీబీ దీనిపై రేపు మాపు ప్రకటన ఉండేటువంటి ఛాన్స్ ఉంది దాదాపు ఏసీబీకి సానుకూలమైన ప్రచారం జరుగుతుంది ఏ క్షణమైతే గవర్నర్ దగ్గరకు పంచాయతీ చేరిందో అప్పటి నుంచి కేటీఆర్ ప్రతి విషయంలో రాద్ధాంతం చేయడం ఎక్కువైంది తనను అరెస్ట్ చేయడం ఖాయమని అర్థమైపోయింది సో వైపు ప్రభుత్వ కుట్ర అంటూనే ఇంకో వైపు సింపతి వర్కౌట్ చేసేందుకు చూస్తున్నారు ఇంకా ఇతర అంశాలపై ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు కానీ ఏం చేసినా బూమరాంగ్ అవుతుంది ఇప్పుడు లగచర్ల గట్లను రివర్స్ కొట్టింది గులాబీ లీడర్ దాడులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుందో జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇటు ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకెళ్తుందని చెబుతోంది రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ ప్రస్తావన ఆల్రెడీ అంతా మనం చెప్పడం జరిగింది సో ఈ విధంగా కేటీఆర్ వ్యవస్థలన్నిటి కూడా మేనేజ్ చేస్తూ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేటీఆర్ సో అందుకే ఆయన ఇవాళ రేపో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది గురువింద కబుర్లు నాటి ఘోరాల సంగతేంటి కేటీఆర్ పట్నం రిమాండ్ రిపోర్టులో సంచలనం అభివృద్ధికి అడ్డుగా గులాబీ ముళ్ళు పార్ట్ 2 వికారాబాద్ కలెక్టర్ హత్యకు కుట్ర కేసు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ 14 రోజుల రిమాండ్ చల్లపల్లి జైలుకు తరలింపు అరెస్ట్ కాదు కిడ్నాప్ అంటూ కేటీఆర్ ఆగ్రహం నిందితుడు సురేష్ బీఆర్ఎస్ నాయకుడే అయితే ఏమిటంటూ బుకాయింపు మరి 10 ఏళ్లు చేసిన ఘోరాల సంగతేంటి కేటీఆర్ ఖమ్మం రైతుల నుంచి జర్నలిస్ట్ రఘు దాకా ఏం చేశారో తెలీదా నేరేళ్ల దళితుల 3rd డిగ్రీ గురించి మాట్లాడు ఆనాడు అన్నదాతలకు సంఖ్యలు ఎందుకు వేశావు తలుపులు పగలగొట్టి ప్రతిపక్ష నేతలను తీసుకెళ్లావు కదా అలాంటి నువ్వు అరెస్టుల గురించి మాట్లాడేది కేటీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
అసలు నువ్వు అరెస్ట్ కావాలనేదే ప్లానా, ప్రతి విషయంలో నువ్వు అదే తీరు, తర్వాత బూమరాంగ్ అంటూ చూస్తా ఉన్నాం. వాస్తవమా చాలా అద్భుతంగా రాసిరు ఈ కథనం. ఎందుకంటే చాలా చాలా రకాల అంశాలు ఉన్నాయి. ఎందుకంటే కేటీఆర్ గతంలో చేసినటువంటి వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాటిని ఏమో చెప్పరు. ఇప్పుడు వచ్చే ఏదో జరిగింది అని చెప్పి పట్నం నరేంద్ర చేస్తే అది కిడ్నాప్ అంటాడు. ఇట్లా ఉంటాయి ఇలా దుర్మార్గాలు. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం ఒకరికి నీతులు చెప్తున్నామంటే మనం కూడా నీతిమంతులమై ఉండాలి. కేటీఆర్ అంటూ నీతిమంతుడు కాదు. కేటీఆర్ అంటూ ఒక దోకేబాస్, దొంగ, ఇక అన్నీ చాలా ఉన్నాయి. అలా కాకుండా పాపాలన్నీ చేసి అది కూడా బహిరంగంగా అందరికీ తెలిసేలా చేసి ఎదుటి వారికి క్లాసులు తీసుకుంటే నవ్వుల పాలు కాక తప్పదు. మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ హత్య కుట్రకు సంబంధించి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అమాయక జనాన్ని ఉసుగొల్పింది బీఆర్ఎస్ నేత సురేష్ గా తెలిచారు. అతను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. పైగా దాడికి ముందు ఆయనతో సురేష్ ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్న పోలీసులు బుధవారం ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విచారణ. కేటీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు. పట్నం అరెస్ట్ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఇంకా ఎన్నాళ్ళు గురువింద కబుర్లు చెబుతారని ఫైర్ అవుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పనులు చేసిన ఘోరాలు జనం ఇంకా మర్చిపోలేని గుర్తు చేస్తున్నారు. అరెస్ట్ల గురించి మీరే మాట్లాడాలని సెటిల్ వేశారు. ఖమ్మం రైతుల నుంచి జర్నలిస్ట్ రఘు దాకా మీరు చేసినవి అరెస్టులు ఎలా అవుతాయి, కిడ్నాప్లేగా అంటూ చురకలంటిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని, రైతులకు సంఖ్యలు వేశారని, నేరేళ్ల బాధితులపై దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అరెస్ట్ చేసిన తర్వాత 48 గంటల్లో కోర్టులో హాజరుపరచుకుని చాలా మంది చిత్రహింసలు పెట్టారని వివరిస్తున్నారు. ఆదిలాబాద్లో కోనేరు కోనప్ప అధికారులపై ఎలా దాడులు చేయించారో వాటిని మీరు ఎలా ప్రోత్సహించారో ఎవరు మర్చిపోలేదని, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడు అదే తీరుగా అధికారులపై దాడులు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆగడాలే, ప్రతిపక్షంలోనూ దాడులేనా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. హస్తం నేతలు కోదండరామ్ను తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసింది. బండి సంజయ్ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తలుపులు పగలు కొట్టి అరెస్ట్ చేసింది ఎవరని, ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తిప్పింది గుర్తులేదా అంటూ నిలుస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ల మీద దాడులు చేస్తుంటే నిజాలు దిగ్గు తేల్చేందుకు అరెస్టులు చేస్తుంటే అవి కిడ్నాప్లు అవుతాయా? ఐఏఎస్ హత్యకు కుట్ర పని ఇలా మాట్లాడే సిగ్గులేదా అంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పై మండిపడుతున్నారు. అరెస్ట్ కోసం తాపత్రయపడుతున్నారు. నన్ను అరెస్ట్ చేయండి అని తాపత్రయపడుతుంది. ఎందుకంటే అరెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతా ఉన్నారు. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ వరుసలో రేవంత్ రెడ్డి తర్వాత నెక్స్ట్ వరుసలో కవిత ఉంది. సో కవిత అరెస్ట్ అయ్యి ఆల్రెడీ తిహార్ జైల్లో ఉండొచ్చు. ఎందుకంటే ఆమె ఎప్పుడైనా ఆమె సీఎం అవుతుందేమో, ఆమె కావద్దు, ఇమీడియట్గా నేను జైలుకు పోవాలి, జైలు పోయి నేను సీఎం కావాలి అని ఈ తాపత్రయపడతా ఉన్నాడు కేటీఆర్. నన్ను అరెస్ట్ చేయండు మహాప్రభు అను పోలీసులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. సో ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా బుక్కారు. ఆయనపై చర్యల కోసం గవర్నర్ పర్మిషన్ అడిగింది ఏసీబీ. దీనిపై రేపు మాపు ప్రకటన ఉండేటువంటి ఛాన్స్ ఉంది. దాదాపు ఏసీబీకి సానుకూలమైన ప్రచారం జరుగుతుంది. ఏ క్షణమైతే గవర్నర్ దగ్గరకు పంచాయతీ చేరిందో అప్పటి నుంచి కేటీఆర్ ప్రతి విషయంలో రాద్ధాంతం చేయడం ఎక్కువైంది. తనను అరెస్ట్ చేయడం ఖాయమని అర్థమైపోయింది. సో